చూద్దాం. హైదరాబాద్ లో వీధి కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్న ముఠా ఉదంతం మరవక ముందే అంతకు మించిన మరో భయంకరమైన నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మూగ జీవాలని కేవలం రక్తం కోసమే కాదు, క్లినికల్ ట్రయల్స్ కోసం కూడా వాడుకుంటున్నారన్న సంచలన విషయాన్ని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా బయటపెట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అనారోగ్యంతో ఉన్న, అంగవైకల్యంతో ఉన్న కుక్కల్ని ఏరి కోరి పట్టుకొచ్చి వాటిపై కొత్తగా వచ్చిన సిబ్బందితో ప్రయోగాలు చేయిస్తున్నట్టు మాజీ ఎంప్లాయీ దుర్గేష్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ ఆసుపత్రిలో కొంతకాలం పాటు డ్రైవర్ కమ్ డాగ్ క్యాచర్ గా పనిచేసిన దుర్గేష్ అక్కడ జరుగుతున్న అరాచకాలని బిగ్ టీవీ ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో పూసకొచ్చినట్టు చెప్పారు. ట్రీట్మెంట్ ఇస్తున్నామనే పేరుతో కన్ను, ముక్కు, చెవి వంటి సున్నితమైన భాగాలపై కొత్త సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వటం, విచ్చలవిడిగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం వంటి దారుణాలు అక్కడ జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, మనం చూస్తే ఇప్పటి వరకు బ్లడ్ కి సంబంధించిన దందా మాత్రమే జరుగుతుందనుకున్నాం, బట్ క్లినికల్ ట్రయల్స్ కూడా కుక్కల మీద చేస్తున్నారు, వాటిని నరకయాతన పెట్టి హింసిస్తున్నారన్న విషయం అర్థమైన తర్వాత దీనికి సంబంధించి మరి పోలీసుల యాక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు? యస్దాన్ లక్ష్మి, ఏదైతే ఈ పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఈ కుక్కలకు సంబంధించినటువంటి అక్రమ రక్త మార్పిడికి సంబంధించిన వ్యవహారం ఇదంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పటికే దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ విషయంలో మరో సంచలన విషయం కూడా బయటకు వచ్చింది. అందులో కేవలం ఈ రక్త మార్పిడి, ఈ అక్రమంగా బ్లడ్ వ్యాపారం ఒకటే కాకుండా అందులో క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నట్లు కూడా తాజాగా బయటకు వస్తున్న విషయం. ఏదైతే ఇప్పటికే ఇటు అందులో పనిచేసినటువంటి టెక్నీషియన్ శివ ఎవరైతే ఉన్నారో అతను బయటకు వచ్చి, నేను అందులో ఆ బ్లడ్ తీస్తున్నది అదంతా కూడా లైవ్ లో చూశాను, వాటి నరకయాతన చూడలేక అవన్నీ కూడా చూసి అనుభవించలేక బయటకు వచ్చి నిజాలు చెప్తున్నానంటూ కూడా అతను అందులో పనిచేసినటువంటి ఒక ఎంప్లాయీ చెప్పాడు. ఇప్పుడు అందులోనే పనిచేసినటువంటి డ్రైవర్ గా పనిచేసిన మరో ఎంప్లాయీ కూడా బయటకు వచ్చి బిగ్ టీవీకి సంచలన విషయాలు వెల్లడించారు. అతను చెప్పిన దాని ప్రకారం ఏదైతే పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ కేవలం బ్లడ్ సంబంధించినటువంటి వ్యవహారమే కాకుండా అందులో క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నట్లయితే అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే బిగ్ టీవీ ముందుకు వచ్చినటువంటి డ్రైవర్ దుర్గేష్, ఆ గతంలో అతను 2024లో ఆ పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తను డ్రైవర్ గా పనిచేశాడు. ఆ పనిచేస్తున్న సమయంలో అతనికి కొంత ఈ డాగ్ రెస్క్యూ చేసే అనుభవం కూడా ఉంది. అలా అనుభవం ఉన్న కారణంగా కూడా ఇటు పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్ వెంకట్ యాదవ్ తనని జాబ్ లోకి తీసుకున్నారని, తీసుకున్న తర్వాత ఏదైతే ఈ రోడ్ పైన మనకి వీధి కుక్కలు తరచు కూడా కనిపిస్తున్నాయి, అలా కనిపిస్తున్నటువంటి వీధి కుక్కల్లో ఏ కుక్కకైనా అంగవైకల్యం అంటే కన్ను సరిగ్గా లేకపోవడం, లేకపోతే ముక్కు సరిగ్గా లేకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ఏవైనా సునకాలు అంటే కుక్కలు మీకు ఎక్కడైనా కనిపిస్తే నువ్వు వ్యాన్ లో తీసుకొని వస్తే మనం దానిపైన క్లినికల్ ట్రయల్ చేద్దాం. అంటే ఏ విధంగా అంటే దానిపైన ఇప్పుడు వీరికి ఆ ట్రీట్మెంట్లో, ఆ స్పెషలైజేషన్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ వాటిపైన వీరికి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ చేసి ఆ పూర్తిగా దానిపైన ఒక ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ తరహాలో కూడా ఈ ట్రీట్మెంట్ పూర్తిగా కూడా చేద్దాము. ఒకవేళ ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఆ పనితనం వచ్చిన తర్వాత ఆ పూర్తిగా నేర్చుకుని ఈ వీధి కుక్కల పైన చేసినటువంటి క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పీరియన్స్ ని పూర్తిగా కూడా పెట్ డాగ్స్ మీద వాడదాం. ఏదైతే ఇప్పుడు వీళ్ళ హాస్పిటల్కి ఎవరైతే పెట్ పేరెంట్స్ డాగ్స్ ని తీసుకొస్తారో ఆ డాగ్స్ తీసుకొచ్చిన క్రమంలో వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏ విధంగానైతే వీధి కుక్కల పైన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో అవి వాటిపైన చేద్దాము, ఆ విధంగా ఎక్కువగా డబ్బులు రాబడదామన్న కోణంలో కూడా వీళ్ళంతా కూడా ప్లాన్ చేశారంటూ కూడా డ్రైవర్ దుర్గేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇలాంటి డాక్టర్లు ఇప్పటికే హైదరాబాద్ లో పెట్కి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేకంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ కన్నుకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ముక్కు, ఇలా ఈ విధంగా కాస్త సెన్సిటివ్ ఆర్గాన్స్ కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ డాక్టర్లు లేరు. అయితే దీనిని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యము ఇవన్నీ కూడా మనం ఆ పని నేర్చుకుందాము, ఆ స్పెషలైజేషన్ తెచ్చుకుందాము, ఎక్స్పెరిమెంట్స్ చేద్దాము, ట్రీట్మెంట్ నేర్చుకున్న తర్వాత అదంతా కూడా వీధి కుక్కల పైన ట్రీట్మెంట్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించినటువంటి పెట్ కేర్ ఉంటుందో అంటే ఆ పెట్స్ ఉంటాయో ఆ పెట్స్ పైన ఆ ట్రీట్మెంట్ యూజ్ చేద్దాము, ఆ విధంగా డబ్బులు సంపాదించామంటూ కూడా డ్రైవర్ కి చెప్పిన పరిస్థితి. అయితే ఆ డ్రైవర్ కి కాస్త యానిమల్ లవర్ కావడంతో నేను ఇవన్నీ పనులు చేయలేను, అందులో నుండి అంటే ఈ ఏదైతే ఈ కుక్కలన్నీ తీసుకురావడం, వాటిపైన ఎక్స్పెరిమెంటల్ గా ఈ క్లినికల్ ట్రయల్స్ చేయడం ఇదంతా కూడా నాకు నచ్చట్లేదు అంటూ కూడా తను అక్కడ జరుగుతున్నటువంటి జరుగుతున్న వ్యవహారం మొత్తం కూడా వీడియో రికార్డ్ చేసే ప్రయత్నం చేసినట్లు కూడా దుర్గేష్ బిగ్ టీవీకి చెప్పిన పరిస్థితి. అయితే అతను చెప్పిన దాని ప్రకారం ఈ వీడియో రికార్డ్ చేస్తున్న క్రమంలో పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తనని సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా తనని గుర్తించి అతన్ని కేవలం 7 రోజుల్లోనే తనని ఆ ఉద్యోగం నుండి తీసేశారు. తీసేసిన వెంటనే
వెంటనే తనను ఆ కనీసం చేసినటువంటి ఆ 7 రోజుల డబ్బులు కూడా ఇవ్వలేదంటూ కూడా అటు డ్రైవర్ దుర్గేష్ బిగ్ టీవీకి చెప్పిన పరిస్థితి. సో ఈ వ్యవహారంలోనే పూర్తిగా అప్పుడు తను బయటికి వచ్చి ఎవరికైనా మీడియాకే కానీ లేకపోతే ఇతర వ్యక్తులకే కానీ లేకపోతే జంతు సంరక్షణ వారికి చెప్దామంటే కాస్త భయపడ్డానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే గత కొంతకాలం అంటే గడిచిన 2-3 రోజుల నుండి ఈ పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పైన వస్తున్నటువంటి ఈ రక్త మార్పిడి వ్యవహారంలో కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆ సాక్షులు అందరూ బయటకు వస్తున్నారు. దానిపైన అనేక ఫౌండేషన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఇప్పుడు ఆ డ్రైవర్ దుర్గేష్ కూడా తను ధైర్యంగా బయటకు వచ్చాడు, బిగ్ టీవీని ఆశ్రయించాడు. తను అక్కడ చూసిన ప్రతి విషయం కూడా బిగ్ టీవీకి చెప్పిన పరిస్థితి. ప్రతిదీ కూడా అక్కడ కేవలం అంటే బ్లడ్ వ్యవహారము నాకు తెలియదు, కాకపోతే అక్కడ క్లినికల్ ట్రయల్ జరుగుతుంది. అక్కడ ఏదైతే వీధి కుక్కల్ని తీసుకొచ్చి వాటిపైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, వీరికి ట్రీట్మెంట్లు రాకపోయినా వాటిపైన ట్రై చేస్తున్నారు. ఆ ట్రై చేసిన ఆ పనితనం పూర్తిగా కూడా పెట్స్ పైన యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా అనేక కుక్కలు కూడా నరకయాతన పడుతున్నాయి. ఇవన్నీ చూడలేక నేను బయటికి వచ్చానంటూ కూడా తను చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు రక్త మార్పిడి పైన ఈ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పుడు దుర్గేష్ చెప్పినటువంటి ఈ సంచలన విషయాలపైన కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. దుర్గేష్ అనే డ్రైవర్ గతంలో పనిచేసి మానేసిన వ్యక్తి. అంటే ఇతను వర్క్ చేసింది కూడా ఎప్పుడో గతంలో చేసిన టైంలో నుండి అతను ఫాలో అవుతూ వస్తున్నాడు. ఏం జరుగుతుంది అనేది ఆ విషయాలకు సంబంధించి ఇప్పుడు చెప్పారంటే ఈ దందా అసలు ఎప్పటి నుండి జరుగుతుందని అనుకోవాలి. ఎగ్జాక్ట్గా అట్ ద సేమ్ టైం ఈ పెట్ కేర్ సెంటర్ అనేది అక్కడ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది ఒక బ్రాంచ్ మాత్రమేనా వాళ్ళకి, లేదంటే ఇంకా ఏమైనా బ్రాంచెస్ అదర్ ప్లేసెస్లో కూడా ఉన్నాయా? ఈ దందా ఎప్పటి నుండి జరుగుతున్నట్టు భావిస్తున్నారు? నిజానికి హైదరాబాద్ మొత్తంలో కూడా పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒకే ఒక బ్రాంచ్ ఉంది. దాని పక్కనే పెట్ స్టోర్ పేరుతో కూడా దానికి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ కూడా, అంటే ఆ 2 బిల్డింగ్స్ దానికి సంబంధించినవే. సో ఇప్పుడు డ్రైవర్ దుర్గేష్ చెప్తున్న దాని ప్రకారం నేను 2024లో పనిచేసినప్పుడు ఈ వ్యవహారం మొత్తం కూడా నేను గమనించానంటూ కూడా చెప్తున్నాడు. అంటే 2024 అంటే 2 సంవత్సరాల క్రితం. ఇప్పటికే ఇటు ఆ పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా సంవత్సరాలుగా కూడా దాని ఆ చలామణి అవుతుంది. దానిలో సంబంధించిన ట్రీట్మెంట్లు ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు. అయితే నడిపిస్తున్న క్రమంలో ఈ ఎక్స్పెరిమెంటల్ ట్రయల్స్ కూడా చేసి అదనంగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక దురాశతో వాళ్ళు ఈ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నట్లయితే ఇటు డ్రైవర్ దుర్గేష్ చెప్తున్న దాని ప్రకారం మనకు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఏదైతే ఈ కుక్కలను తీసుకువస్తారు ముందుగా ఆ వాటిపైన ఈ జూనియర్ డాక్టర్లే కానీ వీళ్ళే కానీ దానిపైన ట్రీట్మెంట్ చేస్తారు, అంటే క్లినికల్ ట్రయల్ చేస్తారు ముందుగా. ఒకవేళ చేసిన తర్వాత ఆ కుక్కకి నయం అయితే కొన్ని రోజులు వాడి దగ్గర ఆ పూర్తిగా కూడా అబ్జర్వేషన్ లో ఉంచుకుంటారు. పూర్తిగా డాగ్ హెల్దీ అని తెలిసిన తర్వాత ఆ డాగ్ ని ఎక్కడి నుండి తీసుకొచ్చారో అదే వీధుల్లో మళ్ళీ వదిలేస్తారు. ఇప్పుడు ఈ చేసిన ఈ స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో ఇది పూర్తిగా కూడా ఎవరైనా పెట్ పేరెంట్స్ వీళ్ళ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ స్పెషలైజేషన్ చూపించి మా దగ్గర ఇటువంటి సమస్యలను కూడా మేము తీరుస్తాము, ఇలాంటి సమస్యలకు కూడా మేము ఆపరేషన్లు చేస్తాం, సర్జరీలు చేస్తామని అటు పెట్ పేరెంట్స్ కూడా వాళ్ళని నమ్మబలికి వారి దగ్గర నుండి వేలల్లో లక్షల్లో కూడా దానికి సంబంధించిన డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఇటు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వీళ్ళు కొనసాగిస్తే పనిలో కూడా ఉన్నారు. అయితే నిజానికి వీరికి ఎందులో కూడా ఈ విషయంలో స్పెషలైజేషన్ లేదన్నట్టు కూడా డ్రైవర్ దుర్గేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇటు వీళ్ళు ఈ వ్యవహారమే కాకుండా సాధారణంగా ఇప్పుడు కొందరు యానిమల్ లవర్స్ ఉంటారు, జంతు సంరక్షణ సభ్యులు ఉంటారు, ఆ మెంబర్స్ ఉంటారు. వారికి ఎక్కడైనా వీధుల్లో ఎక్కడైనా గాయపడినటువంటి కుక్కలు కనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఇలాంటి హాస్పిటల్స్ దగ్గరికి తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేసి దానికి కావాల్సినటువంటి డబ్బులు చెల్లించి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో ఇప్పుడు ఈ పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలా వచ్చినటువంటి కేసులో ఏం చేస్తున్నారు అంటే ఆ కుక్కలు ఏవైతే ఉంటాయో వాటికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అందించి మళ్ళీ ఎక్కడైతే వీధుల్లో ఉంటాయో ఆ వీధుల్లో ఆ కుక్కల్ని వదిలేసి వాళ్ళే తమకు తాముగా కూడా రెస్క్యూ చేసినట్లు ఒక డ్రామాటిక్ వీడియో పూర్తిగా కూడా షూట్ చేసి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారంటూ కూడా డ్రైవర్ దుర్గేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా పూర్తిగా పబ్లిసిటీని చేసుకుంటున్నారు, పూర్తిగా పెట్ పేరెంట్స్ ని మోసాలు చేస్తున్నారు. రక్త మార్పిడి వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ చాలా సంవత్సరాలుగా అందులో ఎక్స్పెరిమెంటల్ ట్రయల్స్ అంటే క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. కనీసము అవగాహన లేకున్నప్పటికీ కూడా ఆ కుక్కల పైన పని లేకపోయినా కూడా ఆ కుక్కల పైన ఎక్స్పెరిమెంట్లు చేస్తూ కుక్కలకు నరకయాతన చూపిస్తున్నారంటూ కూడా డ్రైవర్ ఇప్పుడు ఈ క్లినికల్ ట్రైనింగ్ అనేది క్లినికల్ ట్రయల్స్ అనేది ఏ విషయానికి సంబంధించి కుక్కల మీద చేస్తున్నారు? ఎట్ ద సేమ్ టైం ఆ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కావచ్చు లేదంటే ట్రైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విషయాలకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు? అంటే ప్రధానంగా ఇప్పుడు బిగ్ టీవీకి డ్రైవర్ దుర్గేష్ చెప్తున్న దాని ప్రకారము కన్ను అదేవిధంగా ముక్కు ఈ 2 ఆర్గన్స్కి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ లోపల జరుగుతున్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు డ్రైవర్ దుర్గేష్ ఏదైతే ఇందులో జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా నువ్వు వీధుల్లో ఆ వ్యాన్ వేసుకొని తనకి ఇచ్చినటువంటి ఆ వ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాన్ వేసుకొని పూర్తిగా వీధుల్లో తిరుగు. ఎక్కడైనా నీకు కుక్కలు కనిపించినప్పుడు వాటికి కన్ను దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉండడం లేకుంటే ముక్కు దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉండడం ఇలాంటివి గమనించినట్టయితే నువ్వు తీసుకొని రా, అప్పుడు మనం దానిపైన ట్రీట్మెంట్ చేద్దాం. ఆ ట్రీట్మెంట్ సక్సెస్
డాక్టర్స్ అయితే అదే ట్రీట్మెంట్ ని పెట్ డాగ్స్ పైన కూడా చేసి డబ్బులు సంపాదిద్దామంటూ కూడా డ్రైవర్ దుర్గేష్ కి చెప్పారు. సో దీని ప్రకారం మనం చూసుకుంటే కేవలము ఇప్పుడు హైదరాబాద్ లో అనేక పెట్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి స్పెషలైజేషన్స్ ఏదైతే ఐ కేరే కానీ లేకపోతే నోస్ కేరే కానీ ఇలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నటువంటి పెట్ డాక్టర్స్ చాలా తక్కువ మోతాదులో ఉన్నారు. సో దాన్ని సొమ్ము చేసుకుందామంటూ కూడా వీళ్ళు ప్లాన్ చేశారని డ్రైవర్ దుర్గేష్ చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అలాంటి కుక్కలు ఎక్కడైనా కనిపిస్తే తీసుకురా, దానిపైన ట్రీట్మెంట్ చేసి మనం డబ్బులు సంపాదించవచ్చు అని ఒక ప్లాన్ వేశారంటూ కూడా డ్రైవర్ దుర్గేష్ ప్రస్తుతానికి బిగ్ టీవీకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి, ఇప్పటికే ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో కాస్త సంచలనంగా మారింది. ఇప్పటికే దీనిపైన ఇటు యానిమల్ లవర్సే కానీ అదేవిధంగా పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు వీరందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ సమయంలో అందులో పనిచేసినటువంటి ఇంకొక ఎంప్లాయీ వచ్చి కేవలం బ్లడ్ వ్యవహారమే కాకుండా ఈ విధంగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని కూడా చెప్పాడు. కాబట్టి దీనిపైన ఎలాంటి దర్యాప్తు చేస్తారు, ఎలాంటి ప్రూఫ్స్ బయటకు తీస్తారనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్రమ్, ప్రస్తుతం ఈ పెట్ కేర్ హాస్పిటల్ కి సంబంధించిన యజమాని కమ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ బయట పెట్టిన ఆధారాల్లో నిజం లేదు, అవన్నీ కూడా మార్ఫ్డ్ అని అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక డాగ్ లవరో ఆర్ సంథింగ్ ఎవరో ఒక ఆవిడని కూడా తీసుకొచ్చారు, అది నాకు సంబంధించిన కుక్కే, అది నాది అంటున్నారు ఆవిడ. దానికి సంబంధించి కూడా ఏవో డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తున్నారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఎస్, అంటే ఈ వ్యవహారం మొత్తంగా బయటికి వచ్చిన తర్వాత ఇటు ఆ పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి యజమాని కమ్ డాక్టర్ అయినటువంటి వెంకట్ యాదవ్ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఏదైతే ఇప్పుడు మా హాస్పిటల్ పై నాపై వస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవము, ఎవరైతే మాపై ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో అంటే టెక్నీషియన్ శివ, ఈ బ్లడ్ వ్యవహారం పూర్తిగా కూడా బయటపెట్టినటువంటి టెక్నీషియన్ శివ ఉన్నారో తనకి కనీస అవగాహన లేదు, కనీస డిప్లొమా లేదు, తను చేస్తున్నటువంటి పూర్తిగా కూడా ఆరోపణలు కావాలంటే మాతో ప్రూఫ్తో సహా ఉన్నాయంటూ కూడా ఇటు వెంకట్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. అదే సమయంలో ఇటు టెక్నీషియన్ శివ కూడా తనకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ తో బయటకు వచ్చాడు. తను లోపల తీసినటువంటి కొన్ని వీడియోస్ కానీ కొన్ని ఫొటోస్ తో కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అయితే ఇటు అందరికీ ఉన్నటువంటి ఒకే ఏకైక ప్రశ్న ఏంటంటే తనకి సరైన అవగాహన లేనప్పుడు, సరైన డిప్లొమా లేనప్పుడు అతన్ని ఉద్యోగంలోకి ఎందుకు తీసుకున్నాడు శివాని? సో ఈ ప్రశ్న ప్రధానంగా లేవనెత్తున్న ప్రశ్నలు కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఇటు డాగ్స్ కి సంబంధించిందే కానీ లేకపోతే యానిమల్స్ కి సంబంధించింది ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంకులు లాంటివి ఇప్పటి వరకు తెలంగాణలో అవైలబుల్ గా లేవు. సో దీనికి సంబంధించిన బ్లడ్ బ్యాంకులు తీసుకురావాలంటూ కూడా ఎప్పటి నుండో యానిమల్ సంబంధించినటువంటి సంరక్షణలు వీళ్ళందరూ కూడా పోరాడుతున్న నేపథ్యంలో ఇటు డాక్టర్ వెంకట్ యాదవ్ ఒక సంచలన వీడియో రిలీజ్ చేశారు. సరిగ్గా 2025 జనవరిలో మేము ఒక బ్లడ్ బ్యాంక్ ని స్టార్ట్ చేస్తున్నాం, ఎవరైనా పెట్ పేరెంట్స్ మీరు బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే తీసుకొచ్చి మాకు ఇవ్వచ్చు అంటూ కూడా తను ఆ వీడియోలో చెప్పిన పరిస్థితి. అయితే ఈ బ్లడ్ వ్యవహారం పూర్తిగా కూడా బయటకు వచ్చినప్పటి నుండి ఇది పూర్తిగా కూడా హాస్పిటల్ పైన కానీ లేకపోతే తన పైన వస్తున్నటువంటి ఆరోపణలు బయటకు వచ్చినప్పుడు తను చేసినటువంటి ఆ ప్రమోషనల్ వీడియో ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా డిలీట్ చేశాడు. సో ప్రస్తుతానికైతే ఇటు ఆ బ్లడ్ వ్యవహారానికి సంబంధించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పుడు సంచలనంగా బిగ్ టీవీకి ఆ డ్రైవర్ దుర్గేష్ అంటే ఈ హాస్పిటల్లో మాజీ ఎంప్లాయీగా చేసినటువంటి దుర్గేష్ వెల్లడించిన విషయాలపైన కూడా ఖచ్చితంగా పోలీసులు ప్రత్యేకమైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. నిజంగానే లోపల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయా, ఈ బ్లడ్ అక్రమ మార్పిడి జరుగుతుందనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.